హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా మధు క్రియేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 52,000 అఖండ మెజారిటీతో మన కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి కంగ్రాట్స్ చెప్తున్నానండి. దాని వెనకాల ఎంత కృషి ఉందో, ఎంత పట్టుదలగా, ఎంత కష్టపడి ఈ విజయాన్ని అందుకున్నారనేది నాకు బాగా తెలుసండి. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను. సో ఇంకా వాళ్ళు ఏమేం చేశారనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యాక్చువల్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అండ్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకోవాలి అన్న ఆలోచన అయితే లేదండి. అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చాలా వేల కోట్లకి అధిపతులు అనమాట. చాలామంది అంటున్నారు కదండి, చాలా కామెంట్స్ కూడా చేస్తున్నారు వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి సంపాదించి ఇంకా ఏదేదో చేసేయాలని. అలాగే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుతూ వాళ్ళ నెగిటివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పైకి తీసుకొస్తూ మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ వాళ్ళు అఖండ మెజారిటీతో ఇద్దరు కూడా అండి 2 లక్షల పైచిలుకు మెజారిటీతో అయితే ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా విన్ అయ్యారనమాట. అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా 52,000 పైచిలుకు మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగిందండి. ఇది మనం అనుకున్నంత చిన్న విషయం అయితే కాదండి. అంత మెజారిటీ రావడం, ఫస్ట్ టైమే అంత మెజారిటీ రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు రాజకీయాల్లోకి రాకముందే వాళ్ళ సేవలను అయితే కొనసాగిస్తూ ఉన్నారండి. సో ఏ విధంగా వాళ్ళు సేవలు చేస్తున్నారంటే వాళ్ళకి ఉన్న ఫౌండేషన్ ద్వారా, అలాగే ఎక్కడ అవసరమైతే అక్కడ వాళ్ళు వాటర్ ట్యాంక్స్ కట్టించడం ద్వారా, అలాగే చిన్న పిల్లలకి ఎవరికైతే ఎడ్యుకేషన్ అవసరమో ఆ ఎడ్యుకేషన్ని అందించడం ద్వారా, అలాగే వాళ్ళ స్కూల్కి సంబంధించి ఎవరికైనా డిస్కౌంట్స్ కావాలంటే, ఎవరైనా చదువుకోలేని పొజిషన్లో ఉండుంటే వాటి ద్వారా కూడా వాళ్ళని చదివించడం ద్వారా కూడా వాళ్ళ సేవలనైతే ఇలా కొనసాగిస్తూ ఉన్నారండి. సో అదన్నీ దృష్టిలో పెట్టుకునే ప్రజలు ఇప్పుడు వాళ్ళకి పట్టం కట్టడం అయితే జరిగింది. సో ఎప్పుడైనా వాళ్ళకి ఒకవేళ బ్యాక్గ్రౌండ్లో ఏదన్నా ఉండొచ్చండి. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. కానీ ఇప్పుడేంటంటే వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మనం ఒక అవకాశం ఇస్తే అప్పుడు దాన్ని ఎలాగ వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారనేది మనం చూడడానికి ఒక వీలు ఉంటుందన్నమాట. ఏమీ లేకుండా ముందే మనం వాళ్ళు అలాగా, వాళ్ళు ఇలాగా అని చెప్పేసి వాళ్ళని, అంటే మంచి చేసే వాళ్ళని ఆ విధంగా చెయ్యడం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాము, మన కళ్ళతో మనం చూస్తున్నాము. నేను మా హస్బెండ్ కూడా వాళ్ళ పక్కనే ఉండి అన్నీ చూస్తూ ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. కానీ వాళ్ళ సేవలు కూడా దూరాన్నించి చూసిన వాళ్ళు కూడా ఉన్నారండి. అందరికీ తెలుసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారంటే ఏంటి అనేది ఈ నెల్లూరు జిల్లాలో మ్యాక్సిమం అందరికీ తెలుసండి. అలాగే వాళ్ళు ఈ విజయాన్ని అందుకోవడం కోసం ఎంతలా కష్టపడ్డారు, ఊరూరు కాలినడకన తిరుగుతూ ఎంత శ్రమ పడ్డారనేది నాకు బాగా తెలుసు. అలాగే చూసే వాళ్ళకు కూడా, అంటే ఇప్పుడు అన్ని ఛానల్స్లోనూ టెలికాస్ట్ అవుతూ ఉన్నాయి కదండి, అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే ఇప్పుడు లభించిందనే చెప్పుకోవచ్చు అనమాట. సో చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే వాళ్ళు అంత మంచి మనుషులు రాజకీయాల్లోకి వస్తే అందరికీ మంచి జరుగుతుంది, అందరం కూడా హ్యాపీగా ఉండొచ్చు అనేదే ప్రధానమైన ఉద్దేశం అనమాట. వాళ్ళకైనా మనకైనా ఎవరికైనా సరే. సో ముందు మనకి అంతా మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో పేరున అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎవరైతే ఈ విజయంలో పాలు పంచుకున్నారో అందరికీ థ్యాంక్స్ అండి. సో ఇదండి నా వీడియోస్. కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.